నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మేడం. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అంతా కూడా ఆయన చేతిలో ఒక రెడ్ బుక్ అనేది చూడటం జరిగింది. అందులో వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి పోలీస్ అధికారులు కానీ మిగతా వారందరి గురించి కూడా నోట్ చేసుకున్నారు. అది బహిరంగంగా చెప్పడం జరిగింది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తానే స్వయంగా వారి పట్ల చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందని బహిరంగంగా చెప్పటంతో సిఐడి ఆయనకి నోటీసులు పంపించడం జరిగింది. అసలు పూర్తిగా ఏంటి వ్యవహారం? ఒక వాట్సాప్లో వచ్చిన ఒక వార్తని ఫార్వర్డ్ చేస్తేను, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితేనే సిఐడి వాళ్ళు అక్కడ ఆ రాష్ట్రంలో సిఐడి వాళ్ళు ఏమనాలి, చాలా యాక్టివ్ గా ఉన్నారు. చాలా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. చాలా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, ఒక సినిమాలో అక్కడే నాగార్జున గారు హోస్ట్గా ఉన్న ప్రోగ్రామ్కి బ్రహ్మానందం గెస్ట్ గా ఉన్నారు. దీంట్లో పాల్గొంటాడు. నాగార్జున గెస్ట్ గా హోస్ట్ గా ఉంటారు. ఇతను చూడండి నాగార్జున గారు, నాకే ఓట్ అయ్యండి, నన్నే గెలిపించండి అని ఆ రకంగా సిఐడి వాళ్ళు అంత ఫాస్ట్ గా అసలు ఇక ఆ రాష్ట్రంలో ఎక్కడా నేరాలు ఘోరాలు జరగనట్లు, ఏమి హత్యలు మానభంగాలు ఏమి జరగనట్టు, ఏ విధమైన సైబర్ నేరాలు జరగనట్లు, ఏ విషయానికి ఇవ్వనంత ప్రాధాన్యత ప్రతిపక్ష పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడానికి మట్టుకు ఆ విధంగా వాళ్ళు చాలా వేగంగా స్పందించడం ఉంది చూసారా, చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఉంది చూసారా, ఇది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఇలాంటి వాటిల్ని ఎంతవరకు సిఐడి పరిధికి వస్తుంది ఈ కేసు అని గనక ఆలోచించుకుంటే గనక, నారా లోకేష్ నేను అందరినీ గమనిస్తున్నాను, అందరి చిట్టా నా దగ్గర ఉంది, ఈ చిట్టా ప్రకారం నేను అధికారంలోకి వచ్చేసా, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ఒకవేళ అతను ప్రగల్భాలు పలుకుతున్నాడు అనుకుందాం. పోనీ అసలు ఇవి ఎన్నికల సందర్భంలో కావచ్చు, ఏదైనా ఒక రాజకీయ సభల్లో ఎప్పుడూ జరగని విషయమా? ఇది ఎప్పుడైనా జరగని విషయమా? నిన్నగాక మన తెలంగాణ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రభుత్వం వైపు గురించి ఎలా మాట్లాడారో చూసాం. అయ్యా కొడుకులు ఇద్దరు తిన్నారు, మిత్తితో సహా కక్కిస్తా, మీ అవినీతి డబ్బులన్నీ కక్కిస్తా అని మాట్లాడాడు. మీ అందరి సంగతి చూస్తా అధికారంలోకి వచ్చాక, వీళ్ళని ఇలా చేశారు వాళ్ళని ఇలా చేశారు, వాళ్ళేమీ చేయలేకపోవచ్చు నేను చేస్తా, ఇలా ఇది చాలా సర్వసాధారణంగా జరిగే విషయం. మీరు గనక ఒకసారి మీ గత ఎన్నికలు అంటే 2014లో జరిగినప్పుడు కావచ్చు, 2019లో ఎలక్షన్స్ జరిగినప్పుడు కావచ్చు, అంటే 20లో జరిగినాయి కదా ఎలక్షన్స్, అప్పుడు కావచ్చు, మీరు మాట్లాడింది ఒకసారి ఆ సభల్లో మీరు మాట్లాడినవన్నీ బయటికి తీస్తే గనక, వాళ్ళు కూడా అప్పుడు సిబిఐ ఉంది, ఆ సిబిఐ ద్వారా కేసులు బుక్ చేయొచ్చు. మరి ఎందుకంటే ఇవి ఎన్నికలప్పుడు సర్వసామాన్యం అని చెప్పి వదిలిపెట్టే విషయాలు ఇవి. వీటిని మీరు గోరంతలు కొండంతలు చేసి ఇప్పుడు మీ బాధ అంతా ఏంటంటే, ఏం చేసినా చంద్రబాబు నాయుడు అయితే చూస్తూ ఊరుకుంటాడు. కార్యకర్తల్ని సమాయత్తం చేయటంలో కావచ్చు, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడంలో కావచ్చు, ఎవరైనా కొంచెం అసంతృప్తితో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదు అనుకుంటే ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయిన వాళ్ళు కావచ్చు, ఉన్న వాళ్ళని ఆయనైతే ఉత్సాహపరిచే విధంగా కావచ్చు, ధైర్యం చెప్పే విధంగా కావచ్చు, మీకు నేనున్నాను అనే భరోసా ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు ఒక అడుగు వెనకేయొచ్చు, కానీ లోకేష్ ముందున్నట్లున్నాడు. అంటే కొంచెం చాలా ఒక రకంగా చూస్తే చంద్రబాబు నాయుడుతో పోలిస్తే లోకేష్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నాడు. ఈ అగ్రెసివ్నెస్ వాళ్ళ క్యాడర్లో ఎక్కడ ధైర్యాన్ని, ఎక్కడ నమ్మకాన్ని పెంచుతుందో, పెంచితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అంటే, మా బలం ఏంటి అంటే రెండోవాడు బలహీనత అని అంటున్నారు. అంతేగాని రెండోవాడు బలంగా ఉన్నా కానీ
వాడిని మేము ఎదుర్కోగలిగినంత బలవంతులమే అని ఎవరు చెప్పట్లేదు. ఎంతసేపు ఏంటి రెండో వాళ్ళలో బలహీనతల్ని మనం బలాలుగా చేసుకోవడం ఎట్లా, ఈ పాలసీలో వెళ్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే ఎక్కడ లోకేష్ బలవంతుడైపోతాడా, లోకేష్ని బలహీనంగానే ఉంచాలి, లేదు క్యాడర్ను కూడా అలాగే భయభక్తులతోటి భయభ్రాంతుల్ని చెయ్యాలి. ఇప్పుడు ఒక ఊరు అన్న తర్వాత, ఒక మీటింగ్ అన్న తర్వాత నలుగురు గుమికూడకుండా ఉండరు, ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళు నినాదాలు ఇచ్చుకోకుండా ఉండరు. అలాంటి దాన్ని కూడా ఒక దొమ్మి కేసులాగా చూపించి అంగళ్ళు అనే ప్లేస్లో ఒక కేసు పెట్టేసేసి ఆ రోజు మీటింగ్లో మీరు అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు కాబట్టి కేసు పెడుతున్నాం. అలా ఇంకొకటి ఇప్పుడు వరుసగా ఒక లిస్ట్ పెట్టుకున్నారు. ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అలా నిర్ణయం తీసుకున్న దానిలో భాగంగానే అసలు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడమే అలాంటి కేసు. ఆ కేసు అతనికి బెయిల్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అన్నారు, అంగళ్ళు కేసు అన్నారు, ఫైబర్ నెట్ కేసు అన్నారు. ఇట్లా కేసులు చక్రబంధంలో పద్మవ్యూహంలో పెట్టాలి అని చెప్పి మీరు చూస్తున్నారు. ఇది ఒక రకంగా చూస్తే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి చాలా విరుద్ధమైన విషయం. అంటే మీకు ఒక రకమైన న్యాయము, రెండో వాళ్ళకి ఇంకొక రకమైన న్యాయం. ఇదేమన్నా రాజుగారు తప్పు మాట్లాడు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది ఉండదు కదా ప్రజాస్వామ్యంలో. ఇవి ఒక బాస్ ఒక నిర్ణయం తీసుకుంటే ఒక సామాన్య ఉద్యోగి కూడా ప్రశ్నించగలగాలి, ప్రశ్నించే వాతావరణాన్ని ఆఫీస్లో క్రియేట్ చేయగలగాలి, అప్పుడే సంతోషంగా ఉంటారు. అలాగే అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా సరే మనం ఒక కామెంట్ చేయకూడదు, ఒక పోస్ట్ పెట్టకూడదు, మనం ఏమి మాట్లాడుకోకుండా ఉండాలి అంటే అవ్వదు కదా. మాట్లాడతారు, వస్తాయి. చైనాలో ఒక మాట ఉంది, 100 పూలు వికసించని 1000 సంఘర్షణలు జరగని అని. అంటే దీని అర్థం ఏంటి? 100 పువ్వులు పోయినాయి, 1000 సంఘర్షణలు రాని అంటే ఎవరికి నచ్చిన మాట వాళ్ళు మాట్లాడని, అభిప్రాయాలు చెప్పని. అంటే పోట్లాడుకోమని కాదు, అభిప్రాయాలు చెప్పని. ఎవరి అభిప్రాయం వాళ్ళకి చెప్పే స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. ఇది కావాల్సిందే, ఈ సమయమును కావాలి. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి అక్కడ ప్రభుత్వానికి సమయమును లేదు అనేది వాళ్ళు ఇప్పటికి ఎన్నోసార్లు రుజువు చేసుకున్నారు. ఇంకా రుజువు చేసుకునే పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు. దానికి తార్కాణంగా ఒక కక్ష సాధింపుగా ఈ నోటీసుగా చూడాల్సింది తప్పితే, అంటే సిబిఐ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఈ విధంగా సిబిఐని దుర్వినియోగం చేస్తున్నారు. అంటే వ్యవస్థల్ని మీరు భ్రష్టు పట్టించి మీ చేతిలో కీలుబొమ్మల మాదిరి వ్యవస్థల్ని చేసుకోవాలని మీరు చూస్తున్నారు అనేది క్లారిటీ వచ్చేసింది. ఇంతకు ముందు కూడా సిబిఐ రఘురామకృష్ణరాజు కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించినందుకు గాను సునీల్ కుమార్ని ఎక్స్ప్లెనేషన్ అడిగితే అతను వ్యక్తిగతంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అతను ఏ పరిస్థితుల్లోనూ నన్ను జగన్మోహన్ రెడ్డి ఇలా చేయమన్నాడు, అలా చేయమన్నాడు, అందుకే నేను ఇలా చేశాను అంటే కుదరదు కదా. ఎస్, నేను చేసిన తప్పని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ అధికారి నష్టపోయాడు దానికి. అలాగే ఆయన సుధాకర్ విషయంలో తప్పు చేశాడు, సునీల్ కుమార్, రంగనాయకమ్మ గారి విషయంలో తప్పు చేశాడు, ఒక జర్నలిస్ట్ విషయంలో తప్పు చేశాడు. మరి ఇవన్నీ అసలు అధికారుల్ని ఎందుకు మీరు మీ చేతిలో కీలుబొమ్మలుగా చేసుకుంటున్నారు? ఇప్పుడు అదే అధికారులని ఎవరైతే గవర్నమెంటే ఇలా గట్టిగా చెప్పి పని చేయించుకునేటటువంటి పరిస్థితి ఉంటే అధికారులకి, అదే అధికారులని నేను అధికారంలోకి వస్తే మీ తాట తీస్తానని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? మరి ఇక్కడ మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే, లోకేష్ కూడా ఒక ఇంత సంయమనం పాటించాల్సింది. కానీ పాటించటం, సంయమనం పాటించకపోవటం అనేది వాళ్ళ వ్యక్తిగతమైన క్రమశిక్షణకి, వాళ్ళ సరిహద్దులకి సంబంధించిన విషయం. అంత మాత్రాన సిబిఐ నోటీస్ ఇచ్చే ఆస్కారం ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న. అంతేగాని వాళ్ళు అలా మాట్లాడమని మనం ఎప్పుడు ప్రోత్సహించం. మాట్లాడటం కరెక్ట్ అని కాదు. మీ అంత చూస్తా, మీ సంగతి చూస్తా అంటే నువ్వేనా పెద్ద రుస్తుంవా, నువ్వేనా తీస్మార్ కానువా, మాట వస్తుంది. కాకపోతే నీ కార్యకర్తలకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు అనే ఉక్రోషం నీకు ఉండొచ్చు, ఆ బాధ నీకు ఉండొచ్చు. కానీ ఎవరికైనా ఒక హద్దు సరిహద్దు ఉంటది, దాని ప్రకారమే మనం మాట్లాడాలి తప్పితే ఎలా అంటే అలా నేను మాట్లాడతాను అంటే ప్రజాస్వామ్యంలో కుదరదు.
ఇక ఈ వ్యూహం సినిమాకి సంబంధించి కూడా లోకేష్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆ సినిమా ఆగిపోవటం జరిగింది. వ్యూహం తీస్తే ప్రతి వ్యూహాలు ఉండవా అని చెప్పి ఎద్దేవా చేయటం, కానీ అసలు ఎలక్షన్స్ కి ముందు ఇట్లాంటి సినిమాలు రావటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. సినిమా ఆగిపోవటం పట్ల, ఈయన వ్యాఖ్యల పట్ల వీటిని ఎలా చూస్తారు? అంటే అసలు వ్యూహం సినిమా వెనకే ఒక పెద్ద వ్యూహం ఉంది. కరెక్ట్ జస్టిఫికేషన్ సినిమా. వ్యూహం సినిమా ఏ వ్యూహం లేకుండా అయితే రాలేదు. అదేదో ఒక సాదా సీదా సినిమా అనుకోవడానికి వీల్లేదు. ఆ వ్యూహం సినిమాలో వ్యక్తుల్ని, వ్యవస్థల్ని చులకన చేసేలాగా ఉంది. వ్యక్తులంటే చంద్రబాబు నాయుడు ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీ ప్రతిష్టకు కూడా మసకబారేటట్లుంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీని అంటే కాంగ్రెస్ పార్టీని అన్నట్లే. వాళ్ళిద్దరూ కలిసి కుట్ర చేసి ఏమీ తెలియని అమాయకుడైన జగన్మోహన్ రెడ్డిని, నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకుడిని ఈ ఇద్దరూ కలిసి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అతన్ని ఇబ్బంది పెట్టారు అనేది వాళ్ళ అభియోగం. ఎవరిది? ఈ సినిమా సారాంశం అది. ఇప్పుడు అలాంటప్పుడు ఇంత వన్ సైడెడ్గా ఈ సినిమా తీస్తున్నాడు అంటే రామ్ గోపాల్ వర్మ ఏ ఉద్దేశము దురుద్దేశము లేకుండా, ఏ ప్రతిఫలము లేకుండా ఈ సినిమా తీస్తున్నాడు అంటే చిన్న పిల్లలు కూడా నమ్మరు. ఈ సినిమా వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది జగమెరిగిన సత్యం. దీనికి ఇంకొకళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వక్కర్లేదు, అవునండి అనక్కర్లేదు, కాదండి అనక్కర్లేదు. ఇది వాస్తవం. మరి జగన్మోహన్ రెడ్డి ఏమిస్తాడు? ఈ సినిమా తీసినందుకు గాను డబ్బులు ఇస్తాడు. ఫండింగ్ ఆయన చేశారు. ఫండింగ్ ఆయనదే. ఇక్కడ వర్మకు కావాల్సింది ఏంటి? డబ్బులు కావాలి. తను ఎలా అయినా సరే వార్తల్లో ఉంటాను అనే నమ్మకం అతనికి ఉంది. ఒక మూఢ నమ్మకం అయితే అతనికి ఉంది. ఎలాగూ వార్తల్లో కూడా ఉంటాడు. సరే, ఎలాగూ నేను వార్తల్లో ఉంటున్నాను, అలాగే నాకు డబ్బులు కూడా కావాలి అనేది అతని ఉద్దేశం. ఇప్పుడు ఇతను స్వార్థం కోసం, ఇతను డబ్బులు సంపాదించాలి అనే దానికోసం అతను వ్యవస్థలను ఏవైపోయినా పర్వాలేదు, వ్యక్తులు ఎంత బాధపడినా పర్వాలేదు, ఎన్ని అబద్ధాలైనా సరే అందులో ఏర్చి కూర్చి సినిమా తీయగలిగిన సమర్థత రామ్ గోపాల్ వర్మ దగ్గర ఉంది. చాలా అపహాస్యం చేసేలాగా ఉంది. వ్యక్తుల్ని ఎలా అపహాస్యం చేశారో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. వ్యవస్థలు అంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, అలాగే కోర్టులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మూకుమ్మడిగా వీళ్ళందరూ కలిసి నా మీద జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టారు. ఈ కక్ష కట్టడానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సినిమా ద్వారా చెప్పాలి అని అనుకోవడము ఎవరి ప్రయోజనం కోసం? మనకి క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం. జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం అయితే నష్టం ఎవరికి? టీడీపీకి, చంద్రబాబు నాయుడికి. మరి వీళ్ళే కాకోకుండా నువ్వు సిబిఐని, ఈడీని, కోర్టుల్ని కూడా అపహాస్యం చేస్తే వ్యవస్థల మీద సమాజంలో నమ్మకం ఎలా ఉంటుంది? ఆలోచించాలి కదా. నీకు ఒక ఒక దర్శకుడు అనేవాడికి సామాజిక బాధ్యత ఉండాలి. అక్కర్లేదు అని వాదిస్తుంటాడు ఎవరు? రామ్ గోపాల్ వర్మ. తనకు లేదు కాబట్టి అక్కర్లేదు అంటాడు. మరి అలాంటప్పుడు ఏ బాధ్యత లేకుండా ఉండొచ్చు కదా. నువ్వు ఒక నాగరికుడుగా నువ్వు బట్టలు ఎందుకు వేసుకుని తిరుగుతున్నావు? నువ్వు ఎంత నాగరికుడుగా మంచి మంచి బట్టలు వేసుకుని తిరుగుతున్నావు, మంచి మంచి కార్లలో తిరుగుతావు, సినిమాలు తీస్తావు, మరి ఇవన్నీ ఎందుకు చేస్తావు నువ్వు? మరి అయితే ఇప్పుడు దీనికి సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. ఈ సెన్సార్ని క్యాన్సిల్ చేయమని, ఈ సినిమా విడుదలను ఆపమని టీడీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాని జనవరి 9 వరకు ఆపమని చెప్పి ఇచ్చింది. ఇస్తే దీనికి లోకేష్ ఏం మాట్లాడాడంటే, దీనికి స్పందనగా మీకు వ్యూహం ఉంటే మాకు ప్రతి వ్యూహం ఉండదా అన్నాడు. అంటే మేము చట్టం ద్వారానే మేము మాకు కావాల్సింది మేము చేసుకుంటాము, చట్ట ప్రకారమే చేసుకుంటాము అన్నాడు. కాకపోతే దీంట్లో కొసమెరుపు ఏంటి అంటే, ఖచ్చితంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి హస్తమే ఉంది అనడానికి సాక్ష్యం ఏంటి అంటే, నిరంజన్ రెడ్డి అనే ఒక లాయర్ వాదించారు. ఈ లాయర్కి ఈయన రాజ్యసభ ఎంపీగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి.
అంటే ఇప్పుడు ఇలాంటి కేసులు వస్తాయనే ఒక లాయర్ని ఎంపీగా చేసుకున్నావా? అలాగే నీ పర్సనల్ కేసులు కూడా వాదించిన అనుభవం ఉంది ఆయనకి. అంతకుముందు ఏజీగా కూడా తీసుకున్న ఆ, సందర్భం అనుకుంటున్నాను, నేను రాంగ్ కాకపోతే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏజీగా కూడా నిరంజన్ రెడ్డి ఉన్నట్లు అనుకుంటున్నాను నేను. సరే, ఏది ఏమైనా ఇలాంటి పదవులు, నామినేటెడ్ పోస్టులు మీ పార్టీ వాళ్ళకే ఇచ్చుకుని, మీ పార్టీ తద్వారా ఈ నామినేటెడ్ పోస్టుల్లో నామినేట్ అయిన వ్యక్తుల ద్వారా మీ పార్టీకి మీకు సేవలు తీసుకోవడానికి మీరు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒక పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అనడానికి లేదు. ఒక మహిళా కమిషన్ ఇచ్చినా, లేకపోతే ఇంకా ఎస్సీ ఎస్టీ చైర్పర్సన్ కమిటీ చైర్మన్ ఇచ్చినా, లేకపోతే ఏది ఇచ్చినా సరే ఈ నామినేటెడ్ పోస్టులు అన్నిటి వెనకమాల ఉద్దేశం ఏంటి అంటే మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, మీ ప్రయోజనాలను కాపాడే వాళ్ళకి మీరు పోస్టులు ఇవ్వడమే. కానీ మరి వీళ్ళకి ఇచ్చే జీతాలు మీ పార్టీ ఇవ్వట్లేదు కదా, మీ పార్టీ ఖజానా నుంచి ఇవ్వట్లేదు కదా, రాష్ట్ర ఖజానాల నుంచి ఇస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా అధికార దుర్వినియోగం కిందే వస్తుంది కదా. మరి ఈయన ఏజీ అయిన తర్వాత అసలు ఇప్పుడు ఈయన పర్సనల్ లాయర్కి ఇచ్చిన తర్వాత ఆయన ఆ ఎంపీ పనులే చేసుకుంటే అయిపోతుంది. మరి రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఆ పనులే చూసుకుంటే మంచిది. మరి ఈయన కేసులు ఎందుకు వాదిస్తున్నట్టు? అంటే ఇక్కడ వృత్తి ప్రవృత్తి అంటే ఇక్కడ ఏమైపోతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు అతిక్రమిస్తున్నారండి అధికారాలను అడ్డం పెట్టుకుని. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు. దానికైతే సినిమాని అయితే ఆపడం జరిగింది జనవరి 9వ తారీఖు వరకు. మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? అసలు సినిమానే రిలీజ్ కాకుండా పోతుందా? ఇట్లాంటి విషయాలు ఏమవుతాయనేది డెఫినెట్ గా ఆసక్తికరంగా మారింది. ఎనీవేస్, థ్యాంక్ యూ మేడం. నమస్తే.